హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం పెళ్లి పీటల మీద వదిలేశాడు పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, దుబాయ్ నగరంలో ఉదయం 6 గంటలు. నిన్న రాత్రి జరిగిన పార్టీ మత్తులో మాయ ఇంకా సృహ లేకుండా తన గదిలో నిద్రపోతుంది. ప్రశాంత్కు రాత్రంతా నిద్ర పట్టలేదు. తన జేబులో ఉన్న పాస్పోర్ట్ని పదే పదే పట్టుకుని చూసుకున్నాడు. ఈరోజు తను ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్తో ఇండియా ఫ్లైట్ ఎక్కాలి. ప్రశాంత్ తన బట్టలు కూడా సర్దుకోలేదు. కేవలం తన వాలెట్, పాస్పోర్ట్ తీసుకుని అత్యంత నిశ్శబ్దంగా ఆ విల్లా తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. ఉదయం పూట ఎవరు లేకపోవడంతో ఆ కాంపౌండ్ వాల్ దూకి రోడ్డు మీదకు పరిగెత్తాడు. ఒక ట్యాక్సీ ఆపుకొని నేరుగా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 అని చెప్పాడు. ట్యాక్సీలో కూర్చున్న ప్రశాంత్ గుండెలు రైల్వే ఇంజన్లా కొట్టుకుంటున్నాయి. ప్రతి క్షణం వెనక్కి తిరిగి చూస్తున్నాడు. మాయకి మెలకు వచ్చిందా? నేను లేనని తెలిసిందా? నా పాస్పోర్ట్ లాకర్లో లేదని ఆమె చూసుకుంటే నా పని అయిపోయినట్టే అని భయంతో వణికిపోతున్నాడు. రోడ్డు మీద ప్రతి పోలీస్ కారు, ప్రతి సైరన్ వాడిని భయపెడుతుంది. ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. లోపలికి వెళ్ళి తన బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు. కానీ అసలు ఘట్టం ఇమ్మిగ్రేషన్ కౌంటర్. అక్కడ స్టాంప్ పడితేనే అతను ఇండియా వెళ్ళగలడు. క్యూలో నిలబడ్డాడు. తన వంతు రావడానికి ఇంకా 3 ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి విల్లాలో మాయకు మెలకు వచ్చింది. ప్రశాంత్, నాకు కాఫీ తీసుకురా అని గట్టిగా అరిచింది. 5 నిమిషాలైనా సమాధానం రాకపోవడంతో కోపంగా బయటకు వచ్చింది. ఇల్లంతా వెతికింది. ప్రశాంత్ ఎక్కడ కనిపించలేదు. ఆమెకు అనుమానం వచ్చి వెంటనే తన స్టడీ రూమ్లోకి వెళ్ళి లాకర్ తెరిచి చూసింది. పాస్పోర్ట్ కనిపించలేదు. మాయ కళ్ళు అగ్నిగోళాల్లా మారాయి. నీకింత ధైర్యమా ప్రశాంత్? నన్ను మోసం చేసి వెళ్ళిపోతావా? నువ్వు నా చేతుల బందీవి. దుబాయ్ ఎయిర్పోర్ట్ దాటి నువ్వెలా వెళ్తావో నేను చూస్తాను అని రగిలిపోతూ తన సెక్యూరిటీ గార్డ్స్కి మరియు ఎయిర్పోర్ట్లో తెలిసిన పోలీసులకు ఫోన్ చేసింది. ప్రశాంత్ అనే వ్యక్తి పాస్పోర్టు డీటెయిల్స్ ఇవి. వాడు నా ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్నాడు. వాడిని వెంటనే అరెస్ట్ చేయండి అని కంప్లైంట్ ఇచ్చింది. ఇటు ఎయిర్పోర్ట్లో ప్రశాంత్ వంతు వచ్చింది. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్కు తన పాస్పోర్ట్ ఇచ్చాడు. ఆ ఆఫీసర్ పాస్పోర్ట్ని స్కాన్ చేశాడు. ప్రశాంత్ నుదుటి మీద చెమటలు కారుతున్నాయి. తన కాళ్ళు వణుకుతున్నాయి. దేవుడా, ఎలాగైనా నన్ను బయటపడే అని మనసులో వేడుకుంటూ ఉన్నాడు. ఆ ఆఫీసర్ సిస్టమ్ వైపు చూసి మళ్ళీ ప్రశాంత్ ముఖం వైపు చూశాడు. ఒక్క క్షణం మౌనం. ప్రశాంత్ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. ఆ ఆఫీసర్ ఏదో అడగబోతున్నాడు. సరిగ్గా అదే సెకండ్లో సిస్టంలో ఇంటర్నల్ సర్వర్ లాగౌట్ అయింది. అతను చిరాకు పడుతూ పాస్పోర్ట్ మీద ఎగ్జిట్ స్టాంప్ వేసి హ్యావ్ ఏ సేఫ్ ఫ్లైట్ అని పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చాడు. ప్రశాంత్కి ప్రాణం లేసి వచ్చింది. పాస్పోర్ట్ తీసుకుని పిచ్చివాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళి బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్న బస్సు ఎక్కాడు. బస్సు ఫ్లైట్ దగ్గరకు చేరుకుంది. ప్రశాంత్ ఫ్లైట్ లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. తలుపులు మూసుకున్నాయి. ఫ్లైట్ మెల్లగా రన్వే మీద కదలడం మొదలైంది. కిటికీ అద్దంలోంచి దుబాయ్ నగరాన్ని చూస్తున్నాడు ప్రశాంత్. డబ్బు కోసం, ఆడంబరాల కోసం ఎంత అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ఎలాంటి నరకాన్ని కొని తెచ్చుకున్నాడో అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. విమానం గాల్లోకి ఎగిరిన క్షణం అతని కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారాయి. నేను స్వేచ్ఛగా బయటపడ్డాను. ఇప్పుడు నా గమ్యం ఇండియా. నేరుగా విజయవాడ వెళ్తాను. వెన్నెల కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను. మామయ్యను ప్రాధేయపడతాను. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ ప్రశాంత్కి తెలియని నిజం ఏమిటంటే, తను విడిచిపెట్టి వెళ్ళిన వెన్నెల ఇప్పుడు పాత వెన్నెల కాదు. ఆమె ఒక శక్తివంతమైన ఆఫీసర్గా, ఆత్మగౌరవంతో ఎదిగిన ఒక ధీర వనిత. ప్రశాంత్ రాక ఆమె జీవితంలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో రాబోయే కాలమే నిర్ణయించాలి. మధ్యాహ్నం 3 గంటల సమయం. విజయవాడలోని బ్యాంకులో వెన్నెల తన క్యాబిన్లో కూర్చుని ఉంది. నిన్న ఆమె సృష్టించిన సంచలనం వల్ల ఎన్పిఏ ఖాతాదారులందరూ భయపడి బ్యాంకు వచ్చి డబ్బులు కట్టడం మొదలుపెట్టారు. వెన్నెల రికార్డు స్థాయి రికవరీ చేసింది. అప్పుడే జోనల్ హెడ్ కృష్ణమూర్తి గారి నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. వెన్నెల గారు,
మా ఎక్స్పెక్టేషన్స్ని మీరు నిజం చేశారు. మీ పనితీరు చూసి హెడ్ ఆఫీసర్ చాలా ఇంప్రెస్ అయింది. అయితే మీకు ఒక కొత్త పెద్ద బాధ్యతను అప్పగించాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. చెప్పండి సార్ అంది వెన్నెల. మన బ్యాంకుకి అత్యధికంగా బ్యాంక్ లోన్స్ ఉన్న బ్రాంచ్ విశాఖపట్నంలో ఉంది. అక్కడ చాలామంది బడా వ్యాపారులు పొలిటికల్ పవర్తో బ్యాంక్ని మోసం చేస్తున్నారు. మీలాంటి ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ అక్కడ ఉంటేనే మన డబ్బు రికవరీ అవుతుంది. సో మిమ్మల్ని విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్కి చీఫ్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ స్పెషల్ రికవరీ హెడ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ప్రమోషన్ మీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది. మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పారు కృష్ణమూర్తి గారు. విశాఖపట్నం ఆ పేరు వినగానే వెన్నెల మనసులో ఒక రకమైన ఆనందం, ఉత్సాహం కలిగాయి. తన ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. కానీ తన తల్లిదండ్రులను వదిలి ఒంటరిగా వేరే ఊరు వెళ్ళటం గురించి కొంచెం ఆలోచించింది. థ్యాంక్ యూ సార్, నేను ఈ బాధని స్వీకరిస్తున్నాను అని ధైర్యంగా చెప్పింది. సాయంత్రం ఇంటికి వెళ్ళి తన ప్రమోషన్ మరియు ట్రాన్స్ఫర్ విషయం తండ్రి రాఘారావు గారికి చెప్పింది. ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. చాలా సంతోషం తల్లి. ఆడపిల్ల వేరే ఊరు వెళ్ళి ఎలా బతుకుతుందో అని భయపడి రోజులు పోయాయి. నీ ధైర్యమే నీకు రక్ష. నువ్వు వైజాగ్ వెళ్ళు. అక్కడ నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకో. మేము ఇక్కడ క్షేమంగానే ఉంటాం. ప్రతి నెల మేమే వచ్చి నిన్ను చూసి వెళ్తాం అని ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారు. తల్లి లక్ష్మి కూడా కన్నీళ్లతో కూతుర్ని ఆశీర్వదించింది. వెన్నెల తన కొత్త ప్రయాణానికి సిద్ధమవుతుంది. తన బ్యాగులు సర్దుకుంటూ ఒకప్పుడు ప్రశాంతి వేసి వదిలేసిన మంగళసూత్రాన్ని ఒక డబ్బాలో పెట్టి బీరువాలో మూసేసింది. గతాన్ని అక్కడే వదిలేసి తన ఉజ్వల భవిష్యత్తు కోసం ఆమె విశాఖపట్నం నగరంలో అడుగు పెట్టబోతుంది. విశాఖపట్నం ఇప్పుడు ఈ కథలోని 4 ప్రధాన పాత్రల గమ్యస్థానంగా మారింది. గౌతమ్ తన పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నందిని అనాథాశ్రమంలో తన కొత్త జీవితాన్ని వెతుక్కుంటుంది. వెన్నెల ఒక పవర్ఫుల్ బ్యాంక్ ఆఫీసర్గా అక్కడికి వస్తుంది. విశాఖపట్నం శివర్లలో ఉన్న ఆ కరుణాశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో పాతబడిన ఒక పెద్ద భవనం. లోపల ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా తమ గతాన్ని నెమరువేసుకుంటూ కాలం గడుపుతున్న వృద్ధులు. ఆ ఆశ్రమం గేటు ముందు ఆటో దిగింది నందిని. చేతిలో బిడ్డ, భుజాన సంచి, ఎండకు కందిన ముఖం, కళ్ళల్లో అలసట ఉన్న తన గమ్యం చేరుకున్నానని ఒక చిన్న ఊరట ఆమెలో కనిపించింది. మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. ఆశ్రమం ఆవరణలో కొంతమంది వృద్ధులు పేపర్లు చదువుతూ మరికొందరు మౌనంగా కూర్చుని ఉన్నారు. నందిని నేరుగా ఆశ్రమ నిర్వాహకురాలు అన్నపూర్ణమ్మ గారి గదికి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ వయసు 60 పైనే ఉంటుంది. ముఖంలో ఎంతో ప్రశాంతత, కళ్ళల్లో దయ ఉట్టిపడుతుంటాయి. నమస్కారం అమ్మ అని చేతులు జోడించింది నందిని. అన్నపూర్ణమ్మ నందిని వైపు, ఆమె చేతిలోని పసిపాప వైపు చూసి జాలిపడింది. ఎవరమ్మ నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ పసిగుడ్డను పట్టుకుని ఈ ఎండలో ఎందుకు వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది. నందిని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కానీ వాటిని బయటకు రానివ్వలేదు. నా పేరు నందిని అమ్మ. నేను అనాథను. నాకంటూ ఎవరు లేరు. బతకటానికి పని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజం నన్ను, నా క్యారెక్టర్ని అనుమానిస్తూ తరిమేస్తుంది. నా బిడ్డకు తండ్రి లేడు, కానీ ఆ బిడ్డను పెంచవలసిన బాధ నాకుంది. ఈ ఆశ్రమంలో నీ వంట చేస్తాను. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ సేవ చేస్తాను. నాకు జీతం అవసరం లేదు. కేవలం నా బిడ్డకు రక్షణ, నాకు ఉండటానికి కాస్త చోటు ఇస్తే చాలమ్మా. దయచేసి నన్ను కాదనకండి ఆమె ప్రాధేయపడింది. ఆ మాటల్లో నిజాయితీ, ఆమె పడుతున్న వేదన అన్నపూర్ణమ్మకు అర్థమైంది. సమాజం చేతిలో గాయపడిన ఒక ఆడపిల్ల ఆత్మగౌరవం పోరాటం అది అని ఆమె గ్రహించింది. ఏడవకమ్మ నందిని, ఈ ఆశ్రమం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ కన్నవాళ్ళే దూరమయ్యారు. నువ్వు వాళ్ళకు సేవ చేస్తే వాళ్ళు నీకు తల్లిదండ్రుల్లా అండగా ఉంటారు. లోపలికి రా తల్లి, ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లు అని ఆప్యాయంగా నందిని తలనిమిరింది అన్నపూర్ణమ్మ. ఆ మాట వినగానే నందిని గుండె మీద ఉన్న కొండంత భారం దిగిపోయింది. ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాకుండా
తన శ్రమతో తన బిడ్డను పోషించుకోగలిగే అవకాశం దొరికినందుకు సంతోషించింది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి బాధలు తీసుకుంది. మధ్యాహ్నం ఆశ్రమంలోని వృద్ధులందరికీ తన చేతులతో కమ్మటి భోజనం వండి కొసరి కొసరి వడ్డించింది. నందిని చేతి వంట రుచికి ఆమె చూపిస్తున్న ప్రేమకు ఆ పెద్దవాళ్ల కళ్ళు చెమ్మగిల్లాయి. చల్లగా ఉండమ్మా అని వాళ్ళు ఇచ్చిన దీవెనలు నందినికి కొంత ధైర్యాన్నిచ్చాయి. సమాజం విసిరిన రాళ్లను పునాదిగా చేసుకుని నందిని తన ఆత్మగౌరవ సౌధాన్ని నిర్మించుకోవడం ప్రారంభించింది. గౌతమ్ గురించి ఆమె గుర్తొచ్చిన ఆయనకు నేను దూరంగా ఉండటమే ఆయనకు నాకు క్షేమం అని మనసుకు నచ్చెప్పుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం. దుబాయ్ నుండి తప్పించుకొని వచ్చిన ప్రశాంత్ ఎట్టకేలకు విజయవాడ చేరుకున్నాడు. దుబాయ్ విల్లాలో వదిలేసిన ఆడంబరాల గురించి అతనికి ఎలాంటి బాధ లేదు. కేవలం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నానన్న ఆనందం మాత్రమే ఉంది. నేరుగా ఒక ఆటో తీసుకుని రాఘవరావు గారింటి ముందు దిగాడు. ఇంటి ముందు నిలబడగానే ప్రశాంత్ కాళ్ళు వణికాయి. ఒకప్పుడు ఇంట్లో దర్జాగా తిరిగాడు. కానీ ఇప్పుడు ఒక నేరస్తుడిలా ముఖం చూపించడానికి సిగ్గుపడుతూ నిలబడ్డాడు. మెల్లగా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో రాఘవరావు గారు పేపర్ చదువుతూ కూర్చొని ఉన్నారు. మామయ్య అని వణుకుతున్న స్వరంతో పిలిచాడు ప్రశాంత్. ఆ గొంతు వినగానే రాఘవరావు గారి చేతిలో ఉన్న పేపర్ కింద పడింది. తలెత్తి చూసేసరికి గుమ్మం దగ్గర ప్రశాంత్. చిరిగిన చొక్కా, పెరిగిన గడ్డం, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ రాఘవరావు గారి కళ్ళలో ఏమాత్రం జాలేదు. ఆయనలో ఒక్కసారిగా రక్తం ఉడికిపోయింది. కోపంగా కుర్చీలోంచి లేచాడు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నా కూతురు మెల్లో 2 ముళ్ళు వేసి నడి వీధిలో పరువు తీసి పారిపోయిన ఆ దుర్మార్గుడివి. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా ఇంటికి? ద్రోహి అని గట్టిగా అరిచాడు. ప్రశాంత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాఘవరావు గారి కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించి మామయ్య, డబ్బు పిచ్చితో గుడ్డివాణ్ణైపోయి దారుణమైన తప్పు చేశాను. ఆ దుబాయ్ వెళ్ళాక ఒక ఆడదాని చేతిలో బానిసలా నరకం అనుభవించాను. ప్రతి క్షణం వెన్నెల గుర్తుకొచ్చింది. నీ మారానో లేదో నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు మామయ్య. వెన్నెల కాళ్ళు పట్టుకుని బతిమలాడుకుంటాను. ఆమె అంగీకరిస్తే ఆమె జీవితాంతం సేవకుల్లా పడి ఉంటాను. దయచేసి వెన్నెలను పిలువు మామయ్య అని బోర్న విలిపించాడు. ఆ అరుపులు విని లోపల నుండి వచ్చిన లక్ష్మి కూడా ప్రశాంత్ని చూసి ఆశ్చర్యపోయింది. కన్న పేగుబంధం కాబట్టి ఒక క్షణం ఆ మనసు కరిగిన తన కూతురు పడ్డ అవమానం గుర్తొచ్చి కఠినంగా నిలబడింది. రాఘవరావు గారు ప్రశాంత్ని కాల్తో వెనక్కి నెట్టారు. అవకాశం ఇవ్వాలా? ఆడపిల్ల జీవితం అంటే ఏంట్రా నీకు? నువ్వు వదిలేసి ఎడవటానికి, నువ్వు వస్తే కాళ్ళు కడగడానికి ఆ బొమ్మ కాదు. నువ్వు వదిలేసి వెళ్ళిన వెన్నెల ఇప్పుడు ఇక్కడ లేదురా. నువ్వు మెల్లో వేసిన 2 ముళ్ళు ఆమెకు ఉరితాడు కాలేదు. నీ పతనానికి పునాదయ్యాయి. ఆమె విజయానికి మెట్లయ్యాయి. నా కూతురు ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారిని. బ్యాంకుకి చీఫ్ మేనేజర్ హోదాలో సిటీకి బాస్ లాగా విశాఖపట్నం వెళ్ళిందిరా. నీలాంటి స్వార్థపరు నీడ కూడా నా కూతురి మీద పడ్డానికి నేను ఒప్పుకోను. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని గర్జిస్తూ ప్రశాంత్ని కాలర్ పట్టుకుని గేటు బయట గెంటేశాడు. బయట పడిపోయిన ప్రశాంత్ కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. వెన్నెల ఇంతటి స్థాయికి ఎదిగిందా? నన్ను నేను నాశనం చేసుకుంటే తన కష్టాన్ని ఆమె ఒక ఆయుధంలా మలుచుకుందా? సంబంధాల విలువ తెలియని నాకు దేవుడిచ్చిన సరైన శిక్ష ఇది అని కుమిలిపోయాడు. కానీ ప్రశాంత్లో ఇప్పుడు స్వార్థం లేదు, నిజమైన పశ్చాత్తాపం ఉంది. వెన్నెల నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, కనీసం ఆమెను కలిసి క్షమాపణ చెప్పి నా పాపాన్ని కడుక్కుంటాను అని నిర్ణయించుకున్నాడు. వెంటనే లేచి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఎక్కడానికి బస్టాండ్ వైపు నడిచాడు. విశాఖపట్నం నగరంలోని ప్రైవేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్. అదొక భారీ బహుళ అంతస్తుల భవనం. ఆ బ్రాంచ్కు సంబంధించి 100 కోట్ల రూపాయల మొండి బుకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఆ నగరంలోని బడ రాజకీయ నాయకులు, వ్యాపారాలు ఆ బ్యాంక్కి డిఫాల్టర్లు. ఉదయం 10 గంటలకు ఒక కారు వచ్చి బ్యాంక్ ముందు ఆగింది. డ్రైవర్ వచ్చి డోర్ తీశాడు. లోపల నుండి ఎంతో హుందాగా ఆత్మవిశ్వాసంతో అడుగు బయట పెట్టింది వెన్నెల. ఒక ఫార్మల్ సూట్ వేసుకుని చేతిలో బ్రీఫ్ కేస్తో ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడున్న స్టాఫ్ అంతా చూస్తూ ఉండిపోయారు.
ఒక చిన్న వయసు అమ్మాయి చీఫ్ మేనేజర్ అండ్ స్పెషల్ రికవరీ హెడ్గా రావటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెన్నెల నేరుగా తన కోసం కేటాయించిన విశాలమైన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. బ్రాంచ్లోని మిగతా అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. వెన్నెల ఏమాత్రం సమయం వృధా చేయకుండా, మన బ్రాంచ్లోని టాప్ 10 డిఫాల్టర్ల లిస్టు నా టేబుల్ మీద పెట్టండి, అలాగే వాళ్ళ లీగల్ బ్యాక్గ్రౌండ్స్ ఫైల్స్ అన్నీ తీసుకురండి అని ఆర్డర్ వేసింది. గంట తర్వాత ఆ ఫైల్స్ అన్నీ ఆమె టేబుల్ మీదకు వచ్చాయి. ఒక్కొక్క ఫైల్ చదువుతున్న వెన్నెల కళ్ళు ఒక ఫైల్ దగ్గర ఆగిపోయాయి. అది నగరంలోని ఒక బడా కాంట్రాక్టర్, రౌడీ షీటర్ మరియు పలుకుబడి ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫైల్. అతను తీసుకున్న లోన్ 25 కోట్లు. గత 5 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా కట్టలేదు. అతని పేరు కార్తిక్. అవును, నందిని జీవితాన్ని నాశనం చేసి గౌతమ్తో కుట్రలు చేస్తున్న అదే కార్తిక్. కార్తిక్ తన కార్తిక్ ఎంటర్ప్రైజెస్ పేరు మీద నకిలీ ఆస్తులు చూపించి ఈ లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇస్తే తన రౌడీలతో భయపెట్టి పంపించేవాడు. వెన్నెల ఫైల్ని జాగ్రత్తగా చదివింది. అతని వీక్నెస్ ఏంటో పసిగట్టింది. మేనేజర్ గారు, ఈ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ ఫైల్ తీయండి. ఈరోజు సాయంత్రానికల్లా అతనికి ఫైనల్ నోటీస్ వెళ్ళాలి. 48 గంటల్లో 25 కోట్లు కట్టకపోతే అతని కంపెనీ హెడ్ క్వార్టర్స్తో పాటు అతని పర్సనల్ లగ్జరీ అపార్ట్మెంట్ని కూడా సీజ్ చేస్తున్నామని చెప్పండి అని మాత్రం తడుముకోకుండా ఆర్డర్ పాస్ చేసింది. పక్కనున్న మేనేజర్ భయపడుతూ, మేడం, కార్తిక్ చాలా డేంజర్ మనిషి. సిటీలో వాడికి పెద్ద పెద్ద వాళ్ళతో లింక్స్ ఉన్నాయి. వాడికి నోటీసులు ఇస్తే మన బ్యాంక్ మీద దాడి చేస్తాడేమో అని అన్నాడు. వెన్నెల కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఇది బ్యాంకు, ఇది ప్రజల డబ్బు. వాడెంత పెద్ద రౌడీ అయినా సరే చట్టం ముందు నా ముందు జవాబుదారీ కావాల్సిందే. నేను ఇక్కడికి వచ్చింది భయపడడానికి కాదు, భయపెట్టి వసూలు చేయడానికి. వెంటనే నోటీస్ డ్రాప్ చేయండి అని కరాఖండిగా చెప్పింది. సమాజంలో ఆడపిల్ల ఎదుగుదల చూసి తట్టుకోలేని పురుషాహంకారానికి వెన్నెల ఒక సింహస్వప్నంలో మారుతుంది. ఇటు కార్తిక్పై గౌతమ్ తన పగను మరో విధంగా తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేశాడు. నందిని కోసం వినయ్ తన టీంతో వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఆమె ఆశ్రమంలో ఉండటం వల్ల ఎవరికి కనిపించడం లేదు. గౌతమ్ తన ఆఫీస్లో కూర్చొని కార్తిక్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నాడు. కత్తి పట్టి యుద్ధం చేయటం కాదు, బుర్రతో కార్తిక్ సామ్రాజ్యాన్ని కూల్చాలని నిర్ణయించుకున్నాడు. తన లాయర్ విశ్వనాథ్ని పిలిచాడు. విశ్వనాథ్ గారు, కార్తిక్ గాడి ఇన్కమ్ సోర్స్ ఏంటో నాకు పూర్తిగా తెలియాలి. వాడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు, వాడికి కాంట్రాక్ట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న డీటెయిల్స్ తీయండి అని అడిగాడు గౌతమ్. కొద్దిసేపటి తర్వాత విశ్వనాథ్ వివరాలతో వచ్చాడు. గౌతమ్, కార్తిక్ ఒక పెద్ద ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాడు. దుబాయ్కి చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీతో కలిసి వైజాగ్ బీచ్ రోడ్డులో 100 కోట్ల రిసార్ట్ కడుతున్నాడు. అందులో వాడి వాటా 30 కోట్లు. వాడి పెట్టుబడి అంతా ఆ ప్రాజెక్టు మీదే ఉంది. గౌతమ్ పెదవులపై ఒక వ్యంగ్యమైన నవ్వు వెలిసింది. పర్ఫెక్ట్, ఇప్పుడు ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడతాను. కార్తిక్ గాడి క్రిమినల్ రికార్డ్స్, వాడి మీద ఉన్న ఫేక్ లోన్ కేసులు, వాడు రౌడీజం చేసే ఫుటేజ్లు అన్నీ వాళ్ళకు పంపించండి. వాళ్ళు కార్తిక్తో ఉన్న కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసుకునేలా నేను పావులు కదుపుతాను అన్నాడు గౌతమ్. గౌతమ్ చెప్పినట్టుగానే జరిగింది. గౌతమ్ ఒక బడా ఐటీ ఇండస్ట్రియలిస్ట్ కావడంతో అతని మాటకు దుబాయ్ కంపెనీ వాళ్ళు విలువ ఇచ్చారు. కార్తిక్ క్రిమినల్ రికార్డ్ చూడగానే వాళ్ళు షాక్ అయ్యారు. వెంటనే కార్తిక్కి ఈమెయిల్ పంపించారు. కార్తిక్ తన లగ్జరీ అపార్ట్మెంట్లో మందు తాగుతూ కూర్చున్నాడు. గౌతమ్ మీద పెట్టిన కేసులన్నీ క్యాన్సిల్ అవడంతో వాడు అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. తన ఫోన్కి వచ్చిన మెయిల్ చూసి వాడి గుండె ఆగినంత పనైంది. వీఆర్ క్యాన్సిలింగ్ అవర్ జాయినింగ్ వెంచర్ విత్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ డ్యూ టు యువర్ క్రిమినల్ రికార్డ్ అని అందులో ఉంది. అంటే వాడి 100 కోట్ల ప్రాజెక్టు పోయినట్టే. కార్తిక్ కోపంతో ఫోన్ని గోడకేసి కొట్టాడు. ఎవర్రా నా ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యేలా చేసింది అని అరుస్తూ ఉండగానే వాడి సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మన ప్రైవేటు బ్యాంక్ నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. మనం తీసుకున్న 25 కోట్ల లోన్ 48 గంటల్లో కట్టకపోతే కంపెనీ ఈ ఇల్లు సీజ్ చేస్తారట సార్ అని వణుకుతూ నోటీస్ ఇచ్చాడు.
కార్తీక్ ఆ నోటీస్ లాక్కొని చదివాడు. కింద సంతకం చేశాడు. చీఫ్ మేనేజర్ వెన్నెల. ఎవరి వెన్నెల? ఇన్నాళ్ళు ఏ బ్యాంక్ ఆఫీసా? నా ఇంటి వైపు చూడడానికి భయపడేవాడు. ఇప్పుడు ఒక ఆడది నాకే వార్నింగ్ ఇస్తుందా? నా ప్రాజెక్టు పోయింది. ఇప్పుడు లోన్ కట్టకపోతే పరువు పోతుంది. ఇదంతా ఖచ్చితంగా ఆ గౌతమ్ గాడి పని అయి ఉంటుంది. నన్ను 4 వైపులా నరికేస్తున్నాడు అని రగిలిపోయాడు కార్తీక్. తన మనుషులను పిలిచాడు. రేయ్, ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరు కనుక్కోండి. ఆమెను ఎలా భయపెట్టాలో నాకు తెలుసు. అలాగే ఆ గౌతమ్ గాన్ని వదిలే ప్రసక్తే లేదు అని అరిచాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాడు. అవతల వైపు నుండి గౌతమ్ గొంతు వినిపించింది. హలో కార్తీక్, ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నావా? ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. నా నందిని ఒక అనాథల బజార్న పడేసిన నీ అహంకారాన్ని, నీ వ్యాపారాన్ని, నీ బతుకుని బజారుకు లాక్కపోతే నా పేరు గౌతమ్ కాదు. నువ్వు ఆడిన ప్రతి కుట్రకు నేను వడ్డీతో సహా చెల్లిస్తాను. నీ పతనం మొదలైంది. సేవ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ కెన్ అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు గౌతమ్. కార్తీక్ భయంతో పాటు పిచ్చి కోపంతో రగిలిపోయాడు. ఒకవైపు బ్యాంక్ ఆఫీస్ వెన్నెల రూపంలో చట్టం ఉరితాడు బిగిస్తుంది. మరోవైపు పగతో రగిలిపోతున్న గౌతమ్ వాడి ఆర్థిక మూలాలను కత్తిరిస్తున్నాడు. కానీ కార్తీక్ అంత సులభంగా ఓడిపోయే రకం కాదు. వాడి వెంటనే ఒక పన్నాగం పన్నాడు. గౌతమ్ గాడికి పిచ్చి ఏంటో నాకు తెలుసు. ఆ నందిని, దాన్ని వెతికి పట్టుకుంటే గౌతమ్ నా కాలు దగ్గరకు వస్తాడు. అంతనా రౌడీలందరినీ వైజాగ్లోకి వదిలాడు. విశాఖపట్నం ఆ నగరపు సముద్ర తీరంలో ఎగిసిపడే అలల కంటే అక్కడికి చేరుకున్న మనుషుల మనసుల్లో రేగుతున్న భావోద్వేగాలే ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 7 గంటల సమయం. ఆర్టీసీ బస్టాండ్లో ఒక బస్సు వచ్చి ఆగింది. అందులోంచి నీరసంగా ఒక ఓడిపోయిన సైనికుల్లా కిందకు దిగాడు ప్రశాంత్. అతని కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదు. ఒకప్పుడు అద్దం ముందు గంటల తరబడి ముస్తాబయ్యే ప్రశాంతం ఇప్పుడు తలస్నానం చేసి ఎన్ని రోజులైందో అనిపించేలా చిరిగిన చొక్కాతో మాసిన గడ్డంతో ఉన్నాడు. దుబాయ్లో తను అనుభవించిన బానిసత్వం అతని దేహాన్ని మాత్రమే కాదు, అతనిలోని అహంకారాన్ని కూడా పూర్తిగా చంపేసింది. బస్టాండ్ బయటకు వచ్చి ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి వేడి టీ తాగుతూ విశాఖ నగరం వైపు చూశాడు. ఇదే నగరంలో వెన్నెల ఉంది. నా వల్ల జీవితం నాశనమైందని నేను అనుకున్న అమ్మాయి ఇప్పుడు తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక ఉన్నతాధికారిగా ఇక్కడికి వచ్చింది. నేను ఏ ముఖం పెట్టుకొని ఆ ముందు నిలబడాలి, ఏమని క్షమాపణ అడగాలి అన్న తన మనసులో వేల ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. కానీ వెన్నెలను చూసి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ అడగందే తనకి జన్మలో ప్రశాంతం దొరకదని అతనికి తెలుసు. మెల్లగా నడుచుకుంటూ ఆ ప్రైవేటు బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడో తెలుసుకోవడానికి బయలుదేరాడు. ఉదయం 10 గంటలకు ఆ ప్రైవేటు బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఎప్పట్లాగే కస్టమర్లతో రద్దీగా ఉంది. వెన్నెల తన క్యాబిన్లో కూర్చుని నిన్న తాను పంపిన నోటీసుల తాలూకు లీగల్ ఫైల్స్ చెక్ చేసుకుంటుంది. సరిగ్గా 10:30 గంటలకు బ్యాంకులోకి 2 లాయర్లు 3 గన్మ్యాన్లతో కలిసి అత్యంత దర్జాగా అడుగుపెట్టాడు కార్తీక్. అతని ముఖంలో అహంకారం, కళ్ళల్లో క్రూరత్వం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క గౌతమ్ తన ప్రాజెక్టు లాగేసుకున్నాడన్న కోపం, మరోపక్క ఈ బ్యాంక్ మేనేజర్ తనకు నోటీసులు పంపిందన్న అహం దెబ్బతిండం, రెండు కలిసి కార్తీక్ని రగిలిపోయేలా చేస్తున్నాయి. కార్తీక్ నేరుగా వెన్నెల క్యాబిన్ వైపు నడిచాడు. గన్మ్యాన్లు బయట ఆగిపోగా లాయర్లతో కలిసి లోపలికి వెళ్ళాడు. వెన్నెల తన ఫైల్ చూసుకుంటూ తలెత్తి చూడకుండానే కూర్చొని మిస్టర్ కార్తీక్, మీకోసం ఎదురు చూస్తున్నాను అందేంత ప్రశాంతంగా. ఆమె గొంతులో వణుకు లేకపోవటం, తను చూడగానే భయపడి లేచి నిలబడకపోవటం కార్తీక్ ఆశ్చర్యాన్ని, కోపాన్ని ఏకాలంలో తెప్పించాయి. ఓ కుర్చీ లాక్కొని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు కార్తీక్. చూడు మేడం, నీ వయసు ఎంత? నీ సర్వీస్ ఎంత? నిన్న కాకమొన్న వైజాగ్ వచ్చి నాకే నోటీసులు ఇస్తావా? కార్తీక్ అంటే ఏంటో ఈ సిటీలో ఎవరిని అడిగినా చెబుతారు. నా కంపెనీలు ఎన్ని ఉన్నాయో, నా వెనక ఎంతమంది మంత్రులు ఉన్నారో నీకు తెలుసా? ఆ నోటీస్ వెనక్కి తీసుకొని లోన్ రీస్ట్రక్చర్ చేస్తూ సైన్ చేయి. నీకు పర్సనల్గా ఎంత కావాలో చెప్పు, నేను ఇచ్చుకుంటాను. లేదంటే వైజాగ్లో నువ్వు ఉద్యోగం కాదు కదా, కనీసం ప్రాణాలతో కూడా తిరగలేవు అని ఎంతో నేర్పుగా
కానీ పదునుగా బెదిరించాడు కార్తీక్. పక్కనున్న లాయర్ ఒక ఫైల్ తీసి, మేడం, ఇవి మా కంపెనీ లాస్లో ఉన్నట్టు ఆడిట్ రిపోర్ట్స్. మీరు లీగల్గా మమ్మల్ని ఏమీ చేయలేరు. అనవసరంగా మా క్లయింట్స్తో పెట్టుకుంటే మీకే నష్టం అని గొంతు కలిపాడు. వెన్నెల మెల్లగా తన పెన్ కింద పెట్టి వెనక్కి వాలి కార్తీక్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, దాని వెనక ఒక భయంకరమైన ఆత్మవిశ్వాసం ఉన్నాయి. మిస్టర్ కార్తీక్, మీ బ్యాక్గ్రౌండ్, మీ రౌడీజం, మీ రాజకీయ పలుకుబడి ఇవన్నీ బ్యాంక్ బయట గేటు వరకే పనిచేస్తాయి. మీరు కూర్చున్న ఈ కుర్చీకి ఎదురుగా ఉన్నది ఒక ఆడపిల్లని బెదిరిస్తే భయపడి సంతకం చేస్తుందని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వానికి పరాకాష్టం. మీ ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ ఫేక్ అని, మీరు లోన్ తీసుకున్న డబ్బును బినామీ అకౌంట్లోకి మళ్లించారని ఆర్బీఐ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా మేము ముందే నిర్ధారించాం. మీరు బెదిరించినంత మాత్రాన చట్టం తన పని తాను చేయడం ఆపదు అని స్పష్టంగా చెప్పింది వెన్నెల. కార్తీక్ ఇగో దారుణంగా దెబ్బతింది. ఏయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు, నేను తలుచుకుంటే అని కార్తీక్ టేబుల్ మీద చేయి వేసి అరుస్తూ ఉండగానే వెన్నెల వెంటనే తన టేబుల్ కింద ఉన్న పానిక్ బటన్ ప్రెస్ చేసింది. సెకండ్ల వ్యవధిలో బ్యాంక్ అలారం మోగింది. బయట ఉన్న బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్, మేనేజర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. మిస్టర్ కార్తీక్, ఈ క్యాబిన్లో హిడెన్ వాయిస్ రికార్డర్, సీసీటీవీ కెమెరాలు ఆన్లో ఉన్నాయి. ఒక పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించటం, చంపేస్తానని బెదిరించటం, లంచం ఆఫర్ చేయటం, ఈ మూడింటికి సాక్ష్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు బ్యాంక్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి అలారం వెళ్ళింది. ఇంకో 2 నిమిషాల్లో పోలీసులు ఇక్కడికి వస్తారు. మీరు వాళ్లతో వెళ్తారా లేక మర్యాదకు బయటకు వెళ్తారా? మీకు నేను ఇచ్చిన 48 గంటల గడువులో ఇంకో 6 గంటలు మాత్రమే మిగిలి ఉంది. డబ్బు కట్టకపోతే రేపు ఉదయం మీ ఆస్తుల సీజ్కి పేపర్ పబ్లికేషన్ వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని ఒక సింహంలా గర్జించింది వెన్నెల. కార్తీక్ మైండ్ బ్లాక్ అయింది. తాను ఆడిన ప్రతి గేమ్కు గౌతమ్ ఒకవైపు చెక్ పెడుతూ ఉంటే, ఇటువైపు ఈ బ్యాంక్ ఆఫీసర్ ఏమాత్రం భయపడకుండా తన మెడకు ఉరితాడు బిగిస్తుందని అతనికి అర్థమైంది. ఇక్కడ ఇంకొక క్షణం ఉన్న పోలీసులు వస్తారని భయపడి తన లాయర్లతో కలిసి వేగంగా అక్కడి నుండి బయటకు నడిచాడు. నిన్ను చూస్తానే నీ అంతు చూస్తాను అని గొనుక్కుంటూ కార్తీక్ తన కారెక్కి వెళ్ళిపోయాడు. బ్యాంక్ స్టాఫ్ అంతా వెన్నెల ధైర్యానికి ఆశ్చర్యపోయారు. మహిళలు అనుకుంటే ఎంతటి దౌర్జన్యానైన చట్టంతో ధైర్యంతో ఎదుర్కోగలరని వెన్నెల నిరూపించింది. సంబంధాల విలువ తెలియక తన్ను మోసం చేసిన వాడు ఇచ్చిన బాధను ఆమె ఇప్పుడు తన వ్యక్తిత్వ వికాసానికి ఎరువుగా వాడుకుంది. కార్తీక్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి బ్యాంక్ బయట రోడ్డు మీద నిలబడి ఉన్న ప్రశాంత్ మెల్లగా బ్యాంక్ లోపలికి అడుగుపెట్టాడు. వెన్నెల పేరు మీద ఉన్న క్యాబిన్ బోర్డు చూశాడు. అతని కాళ్ళు ముందుకు పడ్డం లేదు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గ్లాస్ డోర్లోని చూశాడు. ఎంతో హుందాగా ఆఫీసర్స్కి సూచనలు ఇస్తూ కూర్చున్న వెన్నెల కనిపించింది. పట్టుచీరలో తలదించుకొని వెళ్ళి పీటల మీద కూర్చున్న అమ్మాయికి ఇప్పుడు ఈ కుర్చీలో ఉన్న ఆఫీసర్కి ఎక్కడ పోలిక లేదు. గట్టిగా ఊపిరి పీల్చుకొని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు ప్రశాంత్. క్యాబిన్లోకి ఎవరైనా కస్టమర్లు వచ్చారేమో అనుకుని తలెత్తి చూసింది వెన్నెల. ఒక్క క్షణం కదలకుండా ఉండిపోయింది. ఎదురుగా తను ప్రాణంగా నమ్మినవాడు, తను కాదనుకున్న పెద్దల కోసం పెళ్లి కొప్పుకుంటే తనను నడి మండపంలో వదిలేసి పోయినవాడు ప్రశాంత్. వెన్నెల కళ్ళల్లో ఎలాంటి భావం లేదు, కోపం లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేవు. ఒక భయంకరమైన శూన్యం, ఒక పరాయి వాడిని చూస్తున్న భావన మాత్రమే ఉన్నాయి. ప్రశాంత్ వెన్నెల కళ్ళల్లోకి చూడలేక తలదించుకున్నాడు. మెల్లగా ముందుకు వచ్చి ఆమె టేబుల్ దగ్గర నిలబడ్డాడు. వెన్నెల అని పిలిచాడు. ఆ పిలుపులో ఎంతో బాధ ఉంది. కానీ వెన్నెల ఏమాత్రం చలించలేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? మీకు బ్యాంకు సంబంధించిన పని ఏమైనా ఉందా అని ఇంగ్లీష్లో ఎంతో ప్రొఫెషనల్గా అడిగింది. ఆ మాట ప్రశాంత్ గుండెను కోసేసింది. ఆమె తన్ను గుర్తుపట్టలేదని కాదు, గుర్తించవలసిన అవసరం లేదని చెబుతుందని అతనికి అర్థమైంది. వెంటనే ప్రశాంత్ కింద కూర్చొని ఆమె కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వెన్నెల తన కూర్చుని వెనక్కి లాక్కొని నిలబడింది. ఏంటిదంతా? దిస్ ఈజ్ ఏ బ్యాంక్. ఇక్కడ మీరు ఇలాంటి డ్రామాలు చేస్తే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది అని కఠినంగా అంది. ప్రశాంత్ 2 చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ
వెన్నెల, నన్ను క్షమించు. నేను డబ్బు పిచ్చితో గుడ్డివాణ్ణైపోయాను. నిన్ను మామయ్యను మోసం చేసి దుబాయ్ వెళ్ళి నేను అనుభవించిన నరకం అంత ఇంత కాదు. ఆ మాయ నా చేత బాత్రూంలు కడిగించింది. చెప్పుల దగ్గర కూర్చోబెట్టి కుక్క కంటే హీనంగా చూస్తుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చాను. నా తప్పు నాకు తెలిసిందంటే నమ్ము వెన్నెలా. నువ్వు ఒకసారి క్షమిస్తే జీవితాంతం నీ బానిసలా పడి ఉంటాను. నాకింకో దారి లేదు వెన్నెలా అని చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడు. వెన్నెల ముఖంలో కించింత జాలి కూడా కనిపించలేదు. ఆమె టేబుల్ ముందుకొచ్చి నిలబడింది. దుబాయ్లో మీరు బానిసల బతికారంటే నీ బాధపడాలా ప్రశాంత్? మీ దురాశకు, మీ అహంకారానికి మీకు దేవుడిచ్చిన కరెక్ట్ డిస్కౌంట్ అది. మీరు నడి మండపంలో నా మెల్లో 2 ముళ్ళు వేసి వదిలేసిన రోజు నా పరిస్థితి ఏంటో ఆలోచించారా? సమాజం నన్ను ఎన్ని మాటలు అంటుందో, నా తండ్రి పరువు ఎంత బజారున పడుతుందో ఒక్క క్షణమైన ఆలోచించారా? లేదు. ఎందుకంటే మీకు బంధాల కంటే డబ్బు ముఖ్యం. ఇప్పుడు అక్కడ డబ్బు పోయి అవమానం దక్కేసరికి మళ్ళీ ఈ బంధం గుర్తొచ్చిందా అని సూటిగా ప్రశ్నించింది. ప్రశాంత్కి ఏడుపు తప్ప మాటలు రావటం లేదు. వెన్నెల గొంతు మరింత గంభీరంగా మారింది. ప్రశాంత్, ఆ రోజు మీరు నన్ను వదిలేసిపోవటం మీరు నాకు చేసిన ద్రోహం కాదు, ఒక రకంగా ఉపకారం. ఆ 2 ముళ్ళ అవమానమే నన్ను ఈరోజు ఈ కుర్చీలో కూర్చోబెట్టింది. ఆడపిల్ల ఆత్మగౌరవం దెబ్బతింటే అది ఆమెను కుంగదీయదు, కసిగా ఎదిగేలా చేస్తుందని నేను నిరూపించాను. ఇప్పుడు మీకు క్షమాపణ కావాలి కదా? మిమ్మల్ని నేను ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే నా జీవితంలో మీరు చేసిన గాయానికి ఇప్పుడు ఎలాంటి స్థానం లేదు. నా దృష్టిలో మీరు చనిపోయిన ఒక గతం. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. ఐ హ్యావ్ వర్క్ టు డూ అని చెప్పి తన కుర్చీలో కూర్చొని ఫైల్ ఓపెన్ చేసింది. ఒక కోపంతో అరిస్తే ప్రశాంత్కు తను బతిమలాడుకునే అవకాశం దొరికేది. కానీ వెన్నెల చూపించిన ఆ నిర్లక్ష్యం, ఆ నిశ్శబ్దపు ధిక్కారం ప్రశాంత్ ఆత్మను చంపేసింది. ఒక ఆడది తన్ను తాను గౌరవించుకోవటం మొదలు పెడితే మోసం చేసిన మగాడు ఎంత హీనంగా కనిపిస్తాడో అతనికి అప్పుడు అర్థమైంది. ప్రశాంత్ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకేం మాట్లాడే అర్హత లేక తలదించుకొని ఆ క్యాబిన్లోంచి, బ్యాంకులోంచి భారంగా బయటకు నడిచాడు. తన కర్మకు తానే బాధ్యుడు అని నిర్ణయించుకొని ఒక అనామకుల్లా ఆ నగరపు జనారణ్యంలో కలిసిపోయాడు. వెన్నెల జీవితంలో ప్రశాంత్ అధ్యాయం పూర్తిగా గౌరవప్రదంగా ముగిసింది. ఆమె ఇక ముందుకెళ్లడమే తర్వాయి. విశాఖ శివర్లలోని కర్ణాశ్రమం. మధ్యాహ్నం భోజనం ముగిసాయి. నందిని వంటగదంతా శుభ్రం చేసి ఆశ్రమం వెనక ఉన్న చిన్న తోటలో కూర్చుని తన పాపకు పాలు పడుతుంది. ఎన్నో రోజుల తర్వాత ఆ మనసులో ఎలాంటి భయం లేదు. వృద్ధులైన తాతయ్యలు, నానమ్మలు ఆమె సొంత కూతుర్లా చూసుకున్నారు. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారు నందిని ఒక కన్నతల్లిలా అండగా నిలబడ్డారు. నందిని చేతి వంట తిన్న వృద్ధులు, తల్లి, నీ చేతుల్లో అన్నపూర్ణమ్మే ఉంది. ఈ ఆశ్రమానికి నువ్వు రావటమే మా అదృష్టం అని దీవిస్తూ ఉంటే నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవదనమకు తెలియదు. కార్తీక్ మనసులు నగరమంతా నందిని కోసం జల్లెడ పడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, మురికివాడలు ఎక్కడ వదిలిపెట్టలేదు. ఆ రోజు మధ్యాహ్నం కార్తీక్కి సంబంధించిన ఒక మనిషి వాళ్ళ సంస్థ తరపున ప్రతి నెల కొన్ని అనాథాశ్రమాలకు విరాళాలు ఇచ్చే నెపంతో కర్ణాశ్రమంకి వచ్చాడు. వాడు అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడుతూ ఉండగా అతని కళ్ళు కిటిక్గుండ బయట తోటలో ఉన్న నందిని మీద పడ్డాయి. ఆ చేతిలో ఉన్న బిడ్డను ఆమెను చూడగానే వాడికి అర్థమైపోయింది తను వెతుకుతున్న నందిని ఈమెనే అని. వాడి వెంటనే కంగారుగా అక్కడి నుండి బయటకు వచ్చి కొద్ది దూరం వెళ్ళి కార్తీక్కి ఫోన్ చేశాడు. సార్, మనం వెతుకుతున్న పక్షి దొరికేసింది. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కర్ణాశ్రమంలో ఉంది. చేతిలో పాప కూడా ఉంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అటువైపు నుండి కార్తీక్ వికృతంగా నవ్వాడు. ఒక పక్క వెన్నెల తన ఆస్తులను సీజ్ చేయడానికి సిద్ధమైంది. మరోపక్క గౌతమ్ తన దుబాయ్ ప్రాజెక్టును లాగేసుకున్నాడు. ఇప్పుడు నందిని దొరకటం కార్తీక్ బ్రహ్మాస్త్రం దొరికినట్టుగా అనిపించింది. ఎక్సలెంట్. దాన్ని అక్కడి నుంచి బలవంతంగా లాక్కొస్తే మళ్ళీ పోలీస్ కేసు అవుతాయి. గౌతమ్ గాడికి తెలిసిపోతుంది. అందుకే దాన్ని నా కాళ్ళ దగ్గర రప్పించడానికి
ఆ ఆశ్రమాన్ని వాడుకుంటాను. ఆ ఆశ్రమం ఉన్న స్థలం ఎవరిదో కనుక్కో, వాడికి డబ్బు ఎరవేసి ఆ ల్యాండ్ని నా పేరు మీద రాయించు. అప్పుడు లీగల్గా ఆశ్రమాన్ని కూల్చడానికి మనం వెళ్ళవచ్చు. అనాథలైన ముసలివాళ్ళు రోడ్డు మీద పడుతూ ఉంటే వాళ్ళ కోసం నందిని త్యాగం చేసి నా కాళ్ళ దగ్గరికి రాక ఎక్కడికి పోతుంది? ఈ రాత్రి కల్లా ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద జరిగిపోవాలి అని పక్కా స్కెచ్ వేశాడు కార్తీక్. డబ్బుతో మనుషుల మార్పే కాదు, న్యాయాన్ని ధర్మాన్ని కూడా కొనొచ్చని కార్తీక్ నమ్ముతున్నాడు. ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్న నందిని తల మీద ఇప్పుడు ఒక పెద్ద పిడుగు పడబోతుంది. నగరంలో తన గెస్ట్ హౌస్లో ఉన్న గౌతమ్ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. నందిని కనపడకుండా పోయి 2 రోజులు అవుతుంది. వినయ్ వాళ్ళ టీం ఎంత వెతికినా ఆ మార్చుకు దొరకలేదు. గౌతమ్ రాత్రిళ్ళు నిద్రపోవటం లేదు. తన అపార్థం వల్లే నందిని ఒకసారి రోడ్డున పడింది. మళ్ళీ తన నిర్లక్ష్యం, కార్తీక్ కుట్రల వల్లే ఇప్పుడు ఆమె నిందలు మోసి ఎక్కడికి వెళ్ళిపోయింది. వినయ్, ఎలాగైనా నా నందిని వెతికి తీసుకురా. కార్తీక్ గాడి మూలాలు నేను కట్ చేస్తున్నాను, కానీ నా మనసుకు అసలు ప్రశాంత లేదు అని బాధగా అన్నాడు గౌతమ్. గౌతమ్, మనం సిటీ అంతా వెతికాం, కానీ సిటీ బయట ఉన్న ఆశ్రమాలు, హాస్పిటల్స్ ఇంకా వెతకలేదు. ఆమె చేతిలో పసిపాప ఉంది కాబట్టి ఎక్కడో ఒక సురక్షితమైన చోటే ఆశ్రయం తీసుకుని ఉంటుంది. మన వాళ్ళు అటువైపు కూడా వెళ్ళారు. త్వరలోనే న్యూస్ వస్తుంది అని ధైర్యం చెప్పాడు వినయ్. అప్పుడే గౌతమ్కి ఒక ఆలోచన వచ్చింది. వినయ్, కార్తీక్ గాడి మనుషులు కూడా నందిని కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళ ఫోన్ కాల్స్ ట్రాక్ చేస్తే వాళ్ళకి నందిని దొరికిన వెంటనే మనకు కూడా ఆ లొకేషన్ తెలుస్తుంది కదా అని అన్నాడు. వినయ్ వెంటనే తన ల్యాప్టాప్ తీసుకుని సైబర్ ఎక్స్పర్ట్ సహాయంతో కార్తీక్ ముఖ్య అనుచరుల నెంబర్లను ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. అనుకున్నట్టుగానే ఒక నెంబర్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కర్ణాశ్రమం దగ్గర యాక్టివ్గా ఉన్నట్టు, అక్కడి నుండి కార్తీక్కి సుదీర్ఘంగా కాల్ వెళ్ళినట్టు ట్రేస్ చేశారు. గౌతమ్ దొరికింది ఇన్ఫర్మేషన్. కార్తీక్ మనిషి కర్ణాశ్రమం దగ్గర ఉన్నాడు అంటే నందిని అక్కడే ఉండి ఉండొచ్చు. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు అన్నాడు వినయ్ కంగారుగా. గౌతమ్ కుర్చీలోంచి స్ప్రింగ్లా లేచాడు. అతని కళ్ళల్లో కోపం, ఆందోళన కలగలిపి ఉన్నాయి. కార్తీక్ గారు నాకంటే ముందు అక్కడికి చేరుకొని నా నందిని ఏమైనా చేస్తే నేను వాడి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడను. పద వినయ్, ఇప్పుడే మనం కర్ణాశ్రమానికి వెళ్తున్నాం అని కారు కీస్ తీసుకొని బయటకు పరుగులు తీశాడు గౌతమ్. ఒకవైపు నందిని బ్లాక్మెయిల్ చేసి తన గుప్పెల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న కార్తీక్, మరోవైపు కార్తీక్ కుట్రల్ని ఛేదించి తన ప్రేమను దక్కించుకోవడానికి వెళ్తున్న గౌతమ్. నందిని ఆశ్రయం ఇస్తున్న ఆ కర్ణాశ్రమం ఇప్పుడు ఒక పెద్ద భావోద్వేగాల యుద్ధానికి వేదిక కాబోతుంది. ఈ పోరాటంలో గెలిచేది స్వార్థమా లేక పవిత్రమైన ప్రేమ? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.